అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మొదటగా మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. ఉదయం అల్పాహారం దగ్గర మొదలయ్యే చిన్నపాటి హాస్య సంభాషణలు మీ ఇల్లంతా నవ్వులమయం చేస్తాయి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామి, పిల్లలతో సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎప్పటినుంచో చర్చించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మీరు క్లుప్తంగా, స్పష్టంగా మాట్లాడగలుగుతారు. వారిచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో మీ సంభాషణలు మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఓ చక్కటి మార్గాన్ని సూచిస్తాయి. వారి ప్రేమ, ఆప్యాయతలు మీకు లభించే గొప్ప అదృష్టంగా భావించాలి. ఈరోజు వారి అవసరాలను గుర్తించి తీర్చడానికి చేసే చిన్న ప్రయత్నం కూడా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు మీరు తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ ఖర్చులు, ఆదాయంపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అనవసరమైన వ్యయాలను తగ్గించుకోవాలనే ఆలోచన మీలో బలపడుతుంది. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఎప్పటినుంచో మీరు దాచిపెట్టుకున్న ఒక చిన్న మొత్తం ఈరోజు మీకు ఊహించని విధంగా ఉపయోగపడవచ్చు. ఒక పాత బాకీ తిరిగి వసూలయ్యే అవకాశం కూడా ఉంది. తద్వారా మీ ఆర్థిక భారం కొంత తగ్గుతుంది. మొత్తంగా ఆర్థిక విషయాలలో ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగడం మీకు ఎంతో శ్రేయస్కరం. మీ విద్యారంగం గురించి మాట్లాడుకుంటే విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. పాఠ్యాంశాలపై మీ పట్టు పెరుగుతుంది. మీలో నిగూఢంగా ఉన్న సృజనాత్మక శక్తి బయటపడుతుంది. తద్వారా మీరు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పాత విషయాలను పునశ్చరణ చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ గురువులు, లెక్చరర్లతో చర్చలు మీ సందేహాలను నివృత్తి చేస్తాయి. గ్రూప్ స్టడీస్ చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు మీరు చేసే కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్ని సమయాల్లో చిన్నపాటి ఏకాగ్రతా లోపం కనిపించినా దాన్ని సులభంగా అధిగమించగలుగుతారు. స్నేహితులతో మీ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు మీ స్నేహబంధం మరింత బలపడుతుంది. పాత స్నేహితులను కలుసుకోవడం, వారితో గడిపిన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఒక స్నేహితునికి మీరు అందించే చిన్నపాటి సహాయం వారి హృదయంలో మీకు గొప్ప స్థానాన్ని సంపాదిస్తుంది. కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశం ఉంది. వారితో మీ ఆలోచనలు, అభిరుచులు సరిపోలి ఒక మంచి స్నేహానికి నాంది పలకవచ్చు. అయితే కొన్ని అపార్థాలకు తావివ్వకుండా మాటల్లో స్పష్టతను పాటించడం మంచిది. మీ స్నేహితుల నుంచి మీకు లభించే భావోద్వేగం మద్దతు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది. మీ దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకునే చిన్న చిన్న కబుర్లు, సాయంత్రం వేళల్లో కలిసి గడిపే సమయం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం వల్ల చిన్నపాటి అపార్థాలు కూడా తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యడానికి ఇది సరైన సమయం. ఒక చిన్నపాటి బహుమతి లేదా ఊహించని ప్రయాణం మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకుంటూ మీ దాంపత్య జీవితం ఒక కొత్త వెలుగును సంతరించుకుంటుంది. మీ భాగస్వామి ఇచ్చే సలహాలను శ్రద్ధగా వినడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిన్నపాటి శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా మీరు మరింత శక్తిని పొందుతారు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వర్తమానంలో జీవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కొన్ని సమయాలలో చిన్నపాటి అలసట అనిపించినా దాన్ని తేలికగా తీసుకోవద్దు. తగిన విశ్రాంతి తీసుకోండి. పాత రుగ్మతలు ఉన్నవారు వైద్యుల
సలహాలు పాటిస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. సానుకూల దృక్పథం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీ ఆలోచనలను, ప్రణాళికలను స్పష్టంగా తెలియచేయడం ద్వారా మీరు వారి ప్రశంసలను పొందుతారు. అధికారిక సమావేశాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అయితే కొన్ని విషయాలలో తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారి మాటలను పూర్తిగా విన్న తర్వాత స్పందించడం మంచిది. మీ పనిని అంకిత భావంతో చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను సృష్టించుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయం. తద్వారా మీ వృత్తి జీవితంలో ఉన్నతి సాధిస్తారు. మీ ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మరింత పెరుగుతుంది. ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన దైవారాధనలో పాల్గొనడం వల్ల మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ అంతరాత్మతో సంభాషించుకునే అవకాశం లభిస్తుంది. జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడి సానుకూల శక్తిని నింపుకోవడానికి ఇది సరైన సమయం. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం లేదా ఉపన్యాసాలు వినడం ద్వారా మీరు కొత్త జ్ఞానాన్ని పొందుతారు. ఒక చిన్నపాటి ఆలయ సందర్శన లేదా ప్రకృతిలో గడపడం మీ మనసుకు ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. మీలోని ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆనందం విషయానికొస్తే ఈ రోజు మీరు చిరునవ్వుతోనే రోజును ప్రారంభిస్తారు. మీ పనులలో విజయాలు, కుటుంబ సభ్యుల ప్రేమ, స్నేహితుల ఆప్యాయతలు మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుకుకునే మీ మిథున రాశి స్వభావం ఈ రోజు మీకు వరంలా మారుతుంది. మీ హాస్యం ఇతరులకు ఆనందాన్ని పంచుతుంది. తద్వారా మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఎదుగుదల, మీ విజయం మీకు సంతృప్తినిస్తాయి. మీలోని ప్రశాంతత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. కార్యాలయ జీవితం కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ ఆలోచనలు, సలహాలు ప్రాజెక్టుల విజయానికి దోహదపడతాయి. అయితే పని విషయంలో కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నా మీ తెలివితేటలు, సృజనాత్మకతతో వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీ కెరియర్కు మంచి మలుపు కావచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమయపాలన పాటించడం ద్వారా మీరు అన్ని పనులను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమాల విషయానికి వస్తే ఈ రోజు మీరు ఏదైనా సామాజిక లేదా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీకు కొత్త పరిచయాలను, విలువైన అనుభవాలను అందిస్తుంది. ఒక సమావేశం లేదా సెమినార్లో మీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ సామాజిక పరిధి పెరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కూడా ఇది సరైన సమయం. క్రీడలకు సంబంధించిన వారికి ఈ రోజు కొంత ఉత్సాహం ఉంటుంది. శారీరక శ్రమకు ప్రాధాన్యతనిస్తూ ఏదైనా క్రీడలో పాల్గొనడం వల్ల మీ శరీరానికి, మనసుకు మంచి ఉల్లాసం లభిస్తుంది. పోటీలలో పాల్గొనే వారికి మంచి విజయావకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఆడే సరదా ఆటలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈరోజు బయటపడతాయి. తద్వారా మీరు జట్టును విజయపథంలో నడిపించగలుగుతారు. అయితే గాయాలు కాకుండా జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని సమయాల్లో చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మిథున రాశి స్వభావం ప్రకారం మీరు ఒకేసారి అనేక కోణాల నుండి విషయాలను చూడగలుగుతారు. కాబట్టి సత్యాన్ని గ్రహించి శాంతంగా మాట్లాడటం ద్వారా ఈ గొడవలను సులభంగా పరిష్కరించగలుగుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మాట తీరు, సహనం ఈ రోజు మీకు గొప్ప ఆయుధాలుగా మారతాయి. ఈ రోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలోనూ, ఒప్పందాలలోనూ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలి. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. మీ వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన సాహసాలు మీకు ఇబ్బందులను కలిగిస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త వద్దు. ప్రతి చిన్న విషయాన్ని గమనించి ఆచితూచి అడుగులు వేయడం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
తప్పుల విషయానికి వస్తే ఈ రోజు మీరు అనుకోకుండా ఒక చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది. అయితే మిథున రాశివారు తప్పులను త్వరగా గుర్తించి సరిదిద్దుకోగలరు కాబట్టి ఈ పొరపాటు వల్ల పెద్దగా నష్టం ఉండదు. మీ తప్పును అంగీకరించి దానికి బాధ్యత వహించడం ద్వారా మీరు ఇతరుల గౌరవాన్ని పొందుతారు. తప్పుల నుండి నేర్చుకోవడం ద్వారా మీరు మరింత పరిణతి చెందుతారు. ఈ రోజు జరిగిన చిన్నపాటి పొరపాటు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మీకొక మంచి పాఠాన్ని నేర్పుతుంది. ఈ రోజు మీలోని ధైర్యం మీకు అనేక విషయాలలో తోడుగా ఉంటుంది. కష్ట సమయాలలో నిలబడటానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు ఈ ధైర్యం అవసరం. మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ అవసరం. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు సరైన సమయం. మీలోని ధైర్యం మీకు విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మీ భయాలను అధిగమించి ముందుకు సాగడానికి ఇది మీకు ప్రేరణను ఇస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. నమ్మకం విషయానికి వస్తే మీపై మీకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. మీ సామర్థ్యాలు, మీ నిర్ణయాలపై నమ్మకం ఉంచండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామిపై కూడా నమ్మకం ఉంచండి. నమ్మకమే బంధాలకు పునాది. ఎవరిపైనైనా అపనమ్మకం ఉన్నట్లయితే వారితో స్పష్టంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నం మీకు మంచి పేరును తీసుకువస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5గా ఉంటుంది. సంఖ్య 5 మార్పు, స్వేచ్ఛ, సాహసాలకు ప్రతీక. మీ మిథున రాశి స్వభావానికి తగ్గట్టుగానే ఈ సంఖ్య మీకు కొత్త విషయాలను అన్వేషించడానికి, కొత్త అవకాశాలను సృష్టించుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఖ్యకు సంబంధించిన సమయాన్ని లేదా తేదీని ఎంచుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు శాంతి, శ్రేయస్సు, పునరుజ్జీవనం, సమృద్ధికి చిహ్నం. ఈరోజు మీరు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం లేదా మీ చుట్టూ ఆ రంగు వస్తువులను ఉంచుకోవడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. ఇది మీకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. సామాజిక గౌరవం విషయానికి వస్తే ఈరోజు మీరు చేసే మంచి పనులు, మీ వినయపూర్వకమైన ప్రవర్తన సమాజంలో మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ తెలివితేటలు, వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటాయి. పెద్దల పట్ల గౌరవం, చిన్నల పట్ల ఆప్యాయత చూపించడం ద్వారా మీరు అందరి మన్ననలను పొందుతారు. మీ నిజాయితీ, నిబద్ధత మీకు సామాజిక గుర్తింపును తీసుకువస్తాయి. చివరగా సంపూర్ణ ఫలితాన్ని గమనిస్తే ఓ మిథున రాశి వారలారా, ఈరోజు మీ జీవితం ఒక రంగుల హరివిల్లులా ఉంటుంది. అనేక రకాల భావోద్వేగాలు, అనుభవాలు మిళితమై ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది. మీలోని తెలివితేటలు, సంభాషణా నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కుటుంబంలో ప్రేమ, కార్యాలయంలో గుర్తింపు, స్నేహితులతో ఆనందం, దాంపత్యంలో సామరస్యం ఈరోజు మీకు లభించే గొప్ప వరాలు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో శ్రద్ధ మరియు చిన్నపాటి గొడవలను చాకచక్యంగా పరిష్కరించడం ద్వారా మీరు ఈ రోజును ఎంతో విజయవంతంగా గడపగలుగుతారు. మీ లోపలి ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు లభించే ఆశీర్వాదాలు. ఆకుపచ్చని ఆశలు 5 అనే అదృష్ట సంఖ్య మీతోడుగా ఉంటాయి. ఈ రోజు మీరు మీలోని ప్రతిభను గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి అద్భుతమైన అవకాశం. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో, ఆనందంతో నింపడానికి మీరు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీకు అన్ని విధాలుగా శుభప్రదం కావాలని మనసారా కోరుకుంటూ మీ మిథునరాశి వారికి ఈ రోజంతా మంచి జరగాలని ఆశిస్తున్నాను. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.